హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు గాడ్స్ క్రాకోడైల్స్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ స్పెయిన్ లో ఉన్న ఒక మెంటల్ హాస్పిటల్ చూపిస్తారు. ఆ మెంటల్ హాస్పిటల్ కి ఒక కార్ వస్తుంది అనమాట. అందులో ఉంది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. మెంటల్ హాస్పిటల్ దగ్గరకు వచ్చిన తర్వాత హీరోయిన్ తో పాటు ఒక ఆయన వస్తాడనమాట. ఆయన ఏమంటాడంటే నన్ను కూడా లోపలికి రమ్మంటావు అని చెప్పి అనడంతో అలాంటిది ఏం లేదు, తను గుర్తుపడతాడని చెప్పేసి తాను ఒక్కతే లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బేసికల్ గా హాస్పిటల్ కి శ్యామ్ అని ఒక డీన్ ఉంటాడనమాట. కాకపోతే ఆయన ఇప్పుడు లేకపోవడం వల్ల అక్కడ ఒక చీఫ్ డాక్టర్ ని అపాయింట్ చేశారు. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న లెటర్ తీసుకెళ్లి చీఫ్ డాక్టర్ కి ఇస్తుంది. ఆ లెటర్ చదివిన తర్వాత ఆ డాక్టర్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ ని ఇంతకు ముందు వేరే డాక్టర్ చెక్ చేసి ఆయన ఒక రిపోర్ట్ రెడీ చేస్తాడనమాట. ఆ రిపోర్ట్ ఏది, అందులో ఆ డాక్టర్ ఏం రాస్తాడంటే ఈ అమ్మాయి అబద్ధాలు భయంకరంగా ఆడుతుంది, తాను ఆడిన అబద్ధాన్ని అవతలోడు నమ్మేలా చెప్పడంలో ఈ అమ్మాయికి మించిన వాళ్ళు లేరని చెప్పేసి అందులో రాస్తారు. అది చూసి ఆ డాక్టర్ ఆశ్చర్యపోతాడు. సరే నీతో కొంచెం మాట్లాడాలిరా అని చెప్పేసి హీరోయిన్ ఆ చీఫ్ డాక్టర్ పిలుస్తాడనమాట. పిలిచిన తర్వాత ఎందుకంటే మీ భర్తను మీరు చంపాలనుకున్నారని చెప్పి అనడంతో నేను చంపడం ఏంటి, వాడే నా మీద పగబట్టి కావాలని చెప్పి నన్ను ఇక్కడికి పంపించాడు, నేను చాలా అమాయకురాలని చెప్పి అనడంతో ఆ చీఫ్ డాక్టర్ ఏమంటాడంటే మీ ఆయన ఏలుముద్రగాడు, కానీ నువ్వు చూడబోతేనే బాగా చదువుకున్న అమ్మాయివి, ఎందుకు మీ ఆయన్ని 3 సార్లు విషం పెట్టి చంపాలనుకున్నావు అని చెప్పి అనడంతో హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. కానీ డాక్టర్ ఏమంటాడంటే మీ ఆయనకి అంటే ఏమి తెలియదు, కానీ నీకు మాత్రం ఏ విషయం ఇస్తే ఏ మనిషి ఎలా చచ్చిపోతాడో బాగా తెలుసు కదా, అందుకని మీ ఆయన అటాక్ చేసావని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను గనక మా ఆయన చంపాలనుకున్నాను అనుకో, మా ఆయన డైరెక్ట్ గా జైలుకి పంపించాలి కదా, కానీ ఈ పిచ్చి ఆసుపత్రికి ఎందుకు పంపించాడు దాన్ని బట్టి మీకే అర్థం అవుతుంది కదా, ఎందుకంటే నాకు బాగా ఆస్తి ఉంది, ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాను అనుకో ఆ ఆస్తి మీద మా ఆయన హక్కు కోల్పోతాడు, కానీ నేను పిచ్చి ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అనుకో ఆ ఆస్తి మీద మా ఆయనకు హక్కు ఉంటుంది, అందుకని అలా చేశాడని చెప్పి అనడంతో చీఫ్ డాక్టర్ మాత్రం హీరోయిన్ కి పారానోమా అని ఒక రోగం ఉందని చెప్పేసి రిపోర్ట్ రాసి తనని హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి ఒక లేడీ డాక్టర్ వస్తుంది. వచ్చిన తర్వాత తనని హాస్పిటల్ లోపల తీసుకెళ్లి అంతా చూపిస్తుంది. లోపల చాలా మంది పేషెంట్లు ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఒక రూమ్ లో తీసుకెళ్లి ప్రాపర్ గా డ్రెస్ లేకుండా మొత్తం హీరోయిన్ ని చెక్ చేసి తనకు ఒక రూమ్ ఇస్తారు. ఆ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు హీరోయిన్ కి సంబంధించిన సామాన్లు ఏవి ఉండకూడదు అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఇష్టమైన బుక్ ఇది ఒకటే, ఈ ఒక్క బుక్ నేను తీసుకెళ్తానని చెప్పంటంతో ఆ లేడీ డాక్టర్ కూడా సరే తీసుకెళ్ళని చెప్పంటుంది. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా పేపర్ కటింగ్స్ ఉంటాయి. అందులో ఒక లెటర్ ఉంటుందన్నమాట, నేను కాదు చంపింది నువ్వే అని చెప్పేసి. అంతేకాకుండా పక్కన ఒక పిల్లాడు ఉంటాడు. అవి చూసిన తర్వాత హీరోయిన్ ప్రాపర్ గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ మెంటల్ హాస్పిటల్లో ఒక హత్య జరిగిందనమాట. ఆ హత్యను ఛేదించడానికి హీరోయిన్ లోపలికి వచ్చింది. ఎందుకంటే తాను ఒక డిటెక్టివ్, కాకపోతే లోపలికి రావాలంటే ఒక పేషెంట్ కి రావాలి కదా, అందుకనే అలా వచ్చింది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ హాస్పిటల్ దగ్గర ఒక ముసలిని డ్రాప్ చేశాడు కదా, ఆయన ఎవరో కాదు చనిపోయిన అతని నాన్న అనమాట. అందుకని తాను కూడా లోపలికి వస్తానన్నాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం నువ్వు లోపలికి వస్తే వాళ్ళు గుర్తుపడతారని చెప్పేసి ఆయన్ని అక్కడి నుంచి బయటికి పంపించేసింది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఇదే మెంటల్ హాస్పిటల్లో ఒక రోజు బాగా వర్షం పడుతూ ఉంటుంది అనమాట. దాంతో పేషెంట్లందరూ బయటికి వెళ్లి ఆ వర్షంలో తడుస్తూ ఆడుకుంటూ ఉంటారు. అదే సమయంలో కరెక్ట్ గా ఏమైందో తెలియదు కానీ అక్కడ ఒక పేషెంట్ కింద పడిపోతాడు. ఏంటి అని చెప్పి వెళ్లి చూస్తే అతన్ని అతి దారుణంగా చంపేస్తారనమాట. ఈ విషయం తెలుసుకున్న హాస్పిటల్ డీన్ శ్యామ్ వచ్చేసి ఆ శవాన్ని చూసి ఎవరు చంపుంటారని చెప్పేసి దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ శవాన్ని ఇగ్నోషియా అని చెప్పేసి ఒక పేషెంట్ ఉంటాడు, అతను కూడా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. సో బేసికల్ గా ఈ హత్య ఎవరు చేశారని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి మన కథలో హీరోయిన్ ఇక్కడికి వచ్చింది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే వెళ్లి చక్కగా టిఫిన్ చేస్తూ ఉంటుంది. అదే సమయానికి హీరోయిన్ దగ్గరికి ఇగ్నాషియా అని ఒక పేషెంట్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే సడన్ గా హీరోయిన్ కాల్ని ఎవరో గీచినట్టు అనిపిస్తుంది. కిందకు చూస్తే ఎవరో ఒక పొట్టు అతను ఉంటాడు, అతను పారిపోతూ ఉంటాడు అనమాట. దాంతో ఇగ్నేషియా కోపం వచ్చేసి మేడం ని టిఫిన్ చేయనివా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఆ పుట్టు అతని దగ్గరికి సడన్ గా ఒక పొడుగు అతను వస్తాడు. అతన్ని చూసి ఇగ్నేషియాకి భయం వేసి అక్కడి నుంచి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత తనని తీసుకెళ్లి బయట ఇద్దరు కలిసి సిగరెట్ తాగుతూ ఉంటారు అనమాట. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, అవును నువ్వు సిగరెట్ తాగుతున్నావు, లైటర్ ఉంది నీ కాడ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు అని చెప్పి అడిగితే ఇక్కడున్న చాలా మంది పేషెంట్ల కన్నా మనం కొంచెం డిఫరెంట్ కదా, మనం బాగా మాట్లాడుతూ ఉంటాం, బాగా ఆలోచిస్తూ ఉంటాం, అందుకని డాక్టర్లు కూడా మనకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు, ఇక్కడున్న డాక్టర్లు అందరూ చాలా మంచోళ్ళు అని చెప్పేసి ఇగ్నేషియా హీరోయిన్ తో చెప్తూ ఉంటాడు. అలా చెప్తున్నప్పుడు హీరోయిన్ అక్కడున్న ఒక 3 పేషెంట్లను చూస్తుంది. అందులో ఒక 2 ట్విన్స్ అనమాట. పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ గురించి అడిగితే ఇగ్నేషియా ఏమంటాడంటే వాళ్ళిద్దరు కమల పిల్లలు, అందులో చిన్నవాడేమో చాలా సైలెంట్ గా ఉంటాడు, పెద్దవాడేమో చాలా కోపిష్టిగాడు, ఇంకా ముఖ్యంగా తన పక్కన ఉన్న అమ్మాయి దగ్గరికి ఎవడన్నా వస్తే మాత్రం వాడిని అసలు వదలడని చెప్పేసి హీరోయిన్ తో ఇగ్నేషియా చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో చనిపోయిన ఆ పేషెంట్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత అసలు వీడిని ఎలా చంపారని చెప్పేసి రూమ్
మొత్తం వెతుకుతున్నప్పుడు అక్కడ ఒక గ్లాసు మొక్క దొరుకుతుంది. దాని మీద చనిపోయిన అతని బ్లడ్ ఉంటుందన్నమాట. దాంతో పోలీస్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేస్తాడు ఇతన్ని ఈ గాజు గ్లాస్ తోని పొడిచి మరీ చంపారని చెప్పేసి. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ చనిపోయిన వ్యక్తి గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఒక పెద్ద ఆయన దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ మెంటల్ హాస్పిటల్ లో పొడుగ్గా ఒకడు ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడంటే కమల పిల్లలతో పాటు ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిలో పెద్దోడికి పిచ్చి కోపం కదా, వాడి కోపం వచ్చేసి ఆ అమ్మాయి నా చెల్లెలరా అని చెప్పేసి ఆ పొడుగు వాడితో గొడవ పడుతూ ఉంటాడు. దాంతో అక్కడంతా భయంకరమైన గోలగోలగా ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి లేడీ డాక్టర్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు టెస్ట్ ఉందని చెప్పేసి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తుంది. తన పేరు సీజర్ అన్నమాట. ఆయన కూడా హీరోయిన్ ని రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ని ఆయన ఇష్టపడతాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ కి ఒక గ్లాస్ దొరికింది కదా, ఆ గ్లాసు ఎక్కడ ఉందో కనుక్కుంటే హత్య ఎవరు చేశారు కనుక్కోవచ్చు అని చెప్పేసి హాస్పిటల్ మొత్తం వెతుకుతారు. అలా వెతికే ప్రాసెస్ లో ఒక బ్యాక్ డోర్ ఉంటుంది అనమాట హాస్పిటల్ కి. అక్కడున్న ఆ డోర్ కి గ్లాసు పగిలిపోయి ఉంటుంది. సో దాంతో ఆ పోలీస్ ఏమంటాడంటే ఇక్కడ నుంచే గ్లాసు పగలగొట్టి ఆ మొక్క తీసుకుని వచ్చేసి పేషెంట్ ని చంపేశారని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాడు. అంతేకాకుండా ఈ హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ ని మనం ఎంక్వైరీ చేస్తే ఆ హంతకుడు ఎవరో మనకు తెలియదు కానీ మెంటల్ గా కొంచెం బెటర్ ఫీలింగ్ తో ఉన్న పేషెంట్లు కనుక మనం ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే ఆ హంతకుడు ఎవడో బయటపడతాడని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ డీన్ శామ్ కు చెప్తాడనమాట. కానీ శామ్ ఏమంటాడంటే హాస్పిటల్ కదండి ఇది, కొన్ని రోజుల తర్వాత ఎంక్వైరీ చేయండి అని చెప్పడంతో ఈ పోలీస్ డిటెక్టివ్ ఏమంటాడంటే అంత సీన్ లేదు, ఇప్పుడే చెక్ చేయాలని చెప్పేసి అంటాడు. ఆయన దగ్గరికి ఈ లేడీ డాక్టర్ వచ్చేసి నేను మీకు హెల్ప్ చేస్తానండి, మెంటల్ గా కొంచెం బెటర్ ఉన్న పేషెంట్ లిస్ట్ తీస్తాను, మనం వాళ్ళలో వెతుకుదాం అని చెప్పడంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు ఈ హాస్పిటల్ లో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే దానికి ఒక సెపరేట్ బుక్ ఉంటుంది. ఆ బుక్ మనకు కావాలని చెప్పేసి హీరోయిన్ ఒక మాస్టర్ ప్లాన్ వస్తుంది. అదేంటంటే సీజర్ అని ఒక డాక్టర్ ఉండే కదా, తనతో బాగా క్లోజ్ గా మాట్లాడుతూ ఆ సీజర్ ని నీళ్ళు అడుగుతుంది. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి నీళ్లు పోస్తాడు. హీరోయిన్ కావాలని చెప్పి ఆ నీళ్లు తన మీద పోసుకొని నేను వాష్రూమ్ కి వెళ్తానని చెప్పేసి ఆయన వాష్రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ వాష్రూమ్ లో టిష్యూస్ అన్ని బాగా కుక్కేసి ఆ నీళ్లు బయటికి వెళ్లకుండా పైకి పొంగేలా చేస్తుంది అనమాట. అలా చేసి అక్కడ ఉన్న స్టాఫ్ ని పిలుస్తుంది. ఆ స్టాఫ్ అతని దగ్గరే ఆ బుక్ ఉంటుంది. మనోడేమో బాత్రూమ్ లో అయిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఆ బుక్ దగ్గరికి వెళ్ళి 1 year క్రితం ఈ హత్య జరిగినప్పుడు అక్కడ పేషెంట్లు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారని చెప్పేసి ప్రాపర్ లెక్క చూసుకుంటుంది. అంతేకాకుండా ఈ హత్యకి ఇగ్నేషియా అని ఒక పేషెంట్ కి లింక్ ఉందని చెప్పేసి హీరోయిన్ పసిగడుతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అంటే మానసిక స్థితి కొంచెం బెటర్ గా ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేస్తూ ఉంటారు. అలా చేసే ప్రాసెస్ లో ఇగ్నోషియా కూడా వాళ్ళకి దొరుకుతాడు అనమాట. కానీ మనోడేమో సహకరించడు, అక్కడ నుంచి పారిపోతాడు. దాంతో అందరు కలిసి పట్టుకుంటారు. పట్టుకొని చూస్తే ఇగ్నోషియా చేతులకి బ్లడ్ ఉంటుంది. దాంతో మనోని తీసుకెళ్లి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు ఇగ్నోషియా ఏమంటాడంటే చూడండి మీరు అనుకున్నట్టు ఆ కుర్రోని నేను చంపలేదు, నిజం చెప్పాలంటే ఆ కుర్రోని నేనే కాపాడుదాం అనుకున్నాను, కానీ తను చనిపోయాడని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే అదే సమయానికి బయట డెడ్ బాడీని చెక్ చేయడానికి కార్నర్ వస్తారనమాట. ఒక లేడీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి లోపల రమ్మంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కి ఒక ఆయన చెప్తాడు అనమాట, సరే ఇలా డెడ్ బాడీని చెక్ చేసే కార్నర్ వచ్చారండి, కాకపోతే ఇంతకు ముందు లేడీ రాకుండా వేరే లేడీ వచ్చిందని చెప్పడంతో సరే చెక్ చేయమని చెప్పేసి అంటారు. దాంతో ఆవిడ కూడా బాడీని చెక్ చేస్తూ ఉంటుంది. కార్నర్స్ అంటే చనిపోయిన వాళ్ళు అసలు నిజంగా చనిపోయారా లేకపోతే కోనపురుతున్నారని చెప్పేసి ప్రాపర్ గా చెక్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళనమాట. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ చర్చి దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్తే అందులో చాలా మంది పేషెంట్లు కూర్చొని ఉంటారు. అక్కడ ట్విన్స్ ఉన్నారు కదా, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు. అందులో తమ్ముడు ఉంటాడు కదా, వాడు హీరోయిన్ దగ్గరకు వచ్చి మీరు నాకు తెలుసు అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ కి ఏం అర్థం కాదు, నేను మీకు ఎలా తెలుసు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి ఆ పొడుగోడు వచ్చేసి వాళ్ళ చెల్లెల్ని అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. దాంతో వీడికి కోపం వచ్చేసి నా చెల్లెలు చెల్లెలు అని చెప్పేసి అరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ అక్కడ నుంచి బయటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఇగ్నోషియా ఉంటాడు అనమాట. ఇగ్నోషియా దగ్గరికి వెళ్ళిన తర్వాత తాను ఒక లెటర్ చూపిస్తాడు. ఈ హత్య చేసింది నేను కాదు మీరు అని చెప్పేసి. బేసికల్ గా ఈ లెటరే ఆ చనిపోయిన అతను వాళ్ళ నాన్నకి ఈ హాస్పిటల్ నుంచి అక్కడికి వెళ్ళింది అనమాట. బట్ పంపించింది ఎవరో తెలియదు. హీరోయిన్ కి మాత్రం ఇగ్నోషియా మీద డౌట్ అనమాట. ఎందుకంటే మనోడికి లైటర్ ఉంది, సిగరెట్ ఉంది, తర్వాత ఈ హాస్పిటల్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, అందుకని మనోడి మీద డౌట్ పడుతుంది. కాకపోతే మనోడు మాత్రం దానికి నాకు ఎటువంటి సంబంధం లేని చెప్పి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి వర్షం పడుతుంది. మనోడేం పారిపోదాం చూస్తూ ఉంటాడు కానీ హీరోయిన్ పట్టుకుంటుంది. కాకపోతే ఇగ్నోషియాకి హైడ్రోఫోబియా ఉండటం వల్ల ఆ వర్షం నీళ్లు పడి తాను అక్కడే కింద పడి గిలగలా కొట్టేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఇగ్నోషియాని ఆ పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఒక డాక్టర్ వచ్చేసి సార్ ఈ హత్య జరిగింది వర్షంలో, ఇగ్నోషియాకి ఒక డిజార్డర్ ఉంది సార్, వర్షంలో మనోడు నిలవలేడు, వర్షంలో వచ్చి డోర్ ఓపెన్ చేసుకుని అతను చంపేంత సీన్ లేదు, కాబట్టి ఈ హత్య చేసింది వేరే వాళ్ళని చెప్పి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరో పక్క కార్నర్ ఉంది కదా,
ఆవిడ ఏంటంటే ఆ డెడ్ బాడీని ఇంకా చెక్ చేస్తూనే ఉంటుందన్నమాట. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి చిరాకు వస్తుంది. ఎందుకు అంతసేపు చెక్ చేస్తుంది, ఆ గ్లాస్ తో పొడిచాడు చనిపోయాడు అంతే కదా అని చెప్పేసి ఆయన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మెంటల్ హాస్పిటల్ ఉన్న స్టాఫ్ ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క పేషెంట్ ని లోపల తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఒక హాజరు వేసుకుంటారనమాట. కాకపోతే అలా హాజరు వేసిన తర్వాత బయటికి వెళ్ళిన వాళ్ళలో ఒక అతను మిస్ అయిపోయాడని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. ఇదే విషయాన్ని డీన్ శామ్ కూడా చెప్తారనమాట. దాంతో ఆయన కోపం వచ్చేసి వెంటనే వాడు ఎవడో పట్టుకోండి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో హీరోయిన్ ఇగ్నోషి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అతనికి సారీ చెప్తుంది. సారీ అండి మీకు ఈ ప్రాబ్లం ఉందని తెలియదు నాకు అని చెప్పి అనడంతో ఆయన కూడా ఏమంటాడంటే సరేలేమ్మా నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ ఒక అబ్బాయిని చంపేశారు కదా ఆ అబ్బాయి కేసు మీద వచ్చాను, నేను ఒక డిటెక్టివ్ ని, నిజం చెప్పండి ఆ అబ్బాయి ఎలాంటి వాడు, ఆ రోజు ఏం జరిగిందని చెప్పి అనడంతో ఆ చనిపోయిన అబ్బాయి మంచోడు కాదని, అంతేకాకుండా డాక్టర్లు కూడా ఆ అబ్బాయిని లోపల తీసుకెళ్లి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పేసి హీరోయిన్ కి చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఆ అబ్బాయి చనిపోయిన రోజు ఏమైనా జరిగింది హాస్పిటల్ అని చెప్పి అడిగితే ఆ జరిగింది, బయట ఉన్న పేషెంట్లందరినీ లోపల తీసుకెళ్లారు, కాకపోతే ఒక్కడు మాత్రం మిస్ అయ్యాడు, వాడు ఎవడో కాదు ఆ పొట్టుడు అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ పొట్టుగా ఉండి అతను వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ మనోడేమో ఒక ఆంటీ నడిపించి అక్కడ నుంచి బయటికి పారిపోతాడు. బట్ ఇది గ్యాప్ లో హీరోయిన్ అక్కడికి వెళ్ళటం వల్ల ఆవిడ అడుగుతుంది అనమాట ఆ పొట్టు అతను ఎక్కడని చెప్పి అడిగితే ఇప్పుడే బయటికి పారిపోయాడని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ డీన్ శామ్ ఉన్నాడు కదా, తానేంటంటే ఆ హత్య కేసుని డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ని పిలిచి ఈ విషయం బయటికి వెళ్ళకూడదు, వెళ్తే మా హాస్పిటల్ పరుగు పోతుందని చెప్పి అనడంతో ఆయన ఏమంటాడంటే హంతకుని వదిలేయమంటావా అని చెప్పి అంటాడు. కానీ డాక్టర్ ఏమంటాడంటే చూడండి మీరు హంతకుడిని మళ్ళీ పట్టుకున్న వాడి మానసిక స్థితి బాగలేదని చెప్పేసి తనను మళ్ళీ ఇక్కడికే తేవాలి, అదే జరుగుతుందని చెప్పి అంటున్నప్పుడు సడన్ గా డీన్ శామ్ కి ఫోన్ వస్తుంది అనమాట. సార్ బయట తప్పించుకుని పోయిన ఆ పేషెంట్ దొరికాడు సార్ అని చెప్పి అనడంతో సరే వస్తున్నానని చెప్పేసి తానంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెసెంట్ కి వస్తుంది. ప్రెసెంట్ లో మన కథలో హీరోయిన్ ఆ ఫోటోని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్లే ప్రాసెస్ లో అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తాడు. అదే ట్విన్స్ ఉన్నారు కదా అందులో ఒక అతను కనిపిస్తాడు అనమాట. తాను వచ్చేసి హీరోయిన్ పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఎక్కడ తీసుకెళ్తున్నాడు అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ అతని చెల్లి ఉంటుంది అనమాట. అతను ఏమంటాడంటే నువ్వేం మా అమ్మ అని చెప్పేసి తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే సరేలే మానసిక స్థితి సరిగా లేదు, నన్ను వాళ్ళ అమ్మ అనుకుంటున్నాడని చెప్పేసి హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తనని ఓదరుస్తూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ కి డౌట్ వస్తుంది, మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఆ పొట్టోడి కోసం కాదని చెప్పేసి తాను వెళ్ళి ఆ పొట్టోని వెతుకుతున్నప్పుడు సడన్ గా వాడు ఎక్కడి నుంచో ఎగురుకుంటూ హీరోయిన్ మీద దూకుతాడు. దాంతో హీరోయిన్ మైకం వచ్చి అక్కడే పడిపోతుంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి పారిపోతాడు. కొంత సమయానికి హీరోయిన్ కి మెలకు వస్తుంది. లెగిసి చూస్తే తను మెంటల్ హాస్పిటల్లో ఉంటుంది. తన పక్కన డాక్టర్ సీజర్ ఉంటాడు అనమాట. ఏమైంది నాకు అని చెప్పి అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు. బేసికల్ గా హీరోయిన్ మీద పొట్టుడు ఎగురు దూకాడు కదా, నిజం చెప్పాలంటే మనోడు అక్కడే చనిపోయి ఉన్నాడు. చనిపోయినోడు పక్కన హీరోయిన్ మైకం తప్పి పడిపోయింది అనమాట. అక్కడికి వచ్చిన స్టాఫ్ అందరూ చూసి హీరోయిన్ ఆ పొట్టోని చంపేసిందని చెప్పేసి హీరోయిన్ తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేశారనమాట. అది జరిగింది. యాక్చువల్లీ హీరోయిన్ ఏమంటుందంటే జరిగింది అది కాదండి, వాడు నా మీద అత్యాచారం చేయబోయాడు, కాకపోతే ఎవరో వచ్చి తనని చంపేశారు, జరిగింది అదని చెప్పి అంటంతో ఆ సీజర్ ఏమంటాడంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి డీన్ శామ్ వస్తాడనమాట. దాంతో హీరోయిన్ ఇప్పుడు పిలుచుకుంటుంది, మొత్తానికి మీరు వచ్చారా, ఇప్పటి వరకు మీరు లేక నేను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పేసి సీజర్ ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి హీరోయిన్ శామ్ కు చెప్తుంది అనమాట. ఆ పొట్టోడు చనిపోవడానికి కారణం నేను కాదు, ఇంకా ముఖ్యంగా నేను డిటెక్టివ్ అన్న సంగతి ఇక్కడ ఎవరికి తెలియదు మీకు తప్ప, కాబట్టి ఇక్కడ ఉన్న పేషెంట్ లిస్ట్ మొత్తం నాకు కావాలని చెప్పి అంటున్నప్పుడు ఆ డీన్ ఏమంటాడంటే నీకేమన్నా మైండ్ దొబ్బిందా, నువ్వు డిటెక్టివ్ ఏంటి, నువ్వు మీ ఆయన్ని విషయం పెట్టి చంపాలని చూసావు, దానికి మీ ఆయన నేను ఇక్కడ పంపించాడు, మొత్తం క్యూర్ అయిన తర్వాత నేను బయటికి పంపిస్తాను చెప్పి అంటంతో హీరోయిన్ పెద్దగా అరుస్తుంది. కానీ ఆ డీన్ శామ్ మాత్రం ఈ అమ్మాయి కొంచెం ఓవర్ చేస్తుందని చెప్పి వెనక్కి వెళ్తాడు. హీరోయిన్ సడన్ గా తన మీద అటాక్ చేయబోతుంది. దాంతో అందరూ పట్టుకొని హీరోయిన్ కి మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి మెలకు వస్తుంది. వచ్చిన తర్వాత తన ఎదురుగా లేడీ డాక్టర్ ఉంటుంది. ఆ లేడీ డాక్టర్ కూడా హీరోయిన్ ప్రాపర్ గా చెప్తుంది, నేను ఒక డిటెక్టివ్ ని, నేను కావాలని ఇక్కడికి వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో రావలేదు, కానీ ఆ శామ్ మాత్రం నమ్మట్లేదని చెప్పేసి డాక్టర్లందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమంటుంది. దాంతో లేడీ డాక్టర్ కూడా సరే అని చెప్పేసి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఆ మీటింగ్ లో అందరూ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అసలు ఏం జరిగిందో చెప్తుంది అనమాట. బేసికల్ గా ఈ హాస్పిటల్ ఒక అతను చంపేశారు కదా, దాన్ని బయట ఏమనేశారంటే హాస్పిటల్లో సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన ఒక పిచ్చి అతను అని చెప్పేసి రాశారు. కాకపోతే ఆ విషయం నేను చూశాను, నేను అదే నిజం అనుకున్నాను. కానీ ఒకరోజు నేను నా భర్తతో కలిసి ఒక పార్టీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా భర్త ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను ఎవరో కాదు మీ హాస్పిటల్లో చనిపోయిన అతని తండ్రి అనమాట. అతను నన్ను మీట్ అయ్యి మీరు డిటెక్టివ్ అంట కదా, మీరు నా కొడుకు కేసును కొంచెం డీల్ చేయండి, ఎందుకంటే నా కొడుకు చనిపోయిన 2 రోజులకి నాకు ఒక లెటర్ వచ్చింది, అదిగో లెటర్ అని చెప్పేసి ఆ లెటర్ ను చూపిస్తాడు. నేను చంపలేదు నువ్వే చంపి అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది అనమాట. దాంతో ఆయన ఏమంటాడంటే మా అబ్బాయిని ఎవరో చంపారు, చంపి మరి నాకు లెటర్ పంపించారు, నువ్వు గనక హాస్పిటల్కి వెళ్ళి హంతకుని పట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ లెటర్ రాసిన వాడే హంతకుడు అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి
చెప్పేసి తన పర్సనల్ డాక్టర్ తో తనకి రోగం ఉన్నట్టు ఒక రిపోర్ట్ క్రియేట్ చేసుకొని, అంతేకాకుండా తన భర్త తనకు సైన్ చేసినట్లు తన భర్తకు తెలియకుండా తన సైన్ తీసుకొని ఈ హాస్పిటల్కి వచ్చినట్టు ఆ డాక్టర్ చెప్తుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ ఇక్కడికి వచ్చిన విషయం వాళ్ళ ఆయనకు కూడా తెలియదు అనమాట. ఈ విషయం హీరోయిన్ అందరికి చెప్తుంది. కానీ ఆ డీన్ శామ్ మాత్రం అస్సలు నమ్మడు. నేను నమ్మనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ డాక్టర్లు కలిసి డీన్ తో మీటింగ్ చేస్తారనమాట. కానీ అందరూ నమ్ముతారు హీరోయిన్ నిజం చెప్తుందని చెప్పేసి. కానీ ఆ డీన్ ఏమంటాడంటే, చూడండి, ఒక పిచ్చి ఆసుపత్రిలో ఒక పిచ్చిదాని మాటలు పట్టుకుని మనందరం పిచ్చోలవటం నాకు ఇష్టం లేదు, అసలు ఏం జరిగిందో నేను చెప్తానని చెప్పేసి ఈ డీన్ ఒక విషయం చెప్తాడు. అదేంటంటే హీరోయిన్ బాగా డబ్బున్న అమ్మాయి, హీరోయిన్ భర్త ఏమో ఆ డబ్బును ఖర్చు పెడుతూ ఉంటాడు. తను ఎప్పుడు చూసిన డబ్బును ఖర్చు పెడుతున్నాడని చెప్పేసి కోపంతో తన భర్తను చంపేయాలని చెప్పేసి తాను ఎప్పుడు విషయం పెడుతూ ఉంటుంది. అలాగే హీరోయిన్ వాళ్ళ భర్త 3 సార్లు చూసి డైరెక్ట్ గా విషయం బాటిల్ తీసుకెళ్లి తన ఫ్యామిలీ డాక్టర్ చూపించి మా ఆవిడ ఇలా నన్ను చంపాలనుకుంటుంది, తన మానసిక స్థితి సరిగా లేదు, ఏం చేద్దాం చెప్పి అడిగితే ఆయన మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పి సజెస్ట్ చేశాడు. కాకపోతే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే హీరోయిన్ విని ఇప్పుడు తాను మెంటల్ హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి ఆ విషయాన్ని తెలుసుకొని తన మైండ్ కి తాను ఏం చెప్పుకుందంటే, ఒక కేసుని డీల్ చేయడానికి వెళ్తున్నాడు ఒక డిటెక్టివ్ అని చెప్పేసి తనకు తాను బలంగా నమ్మి తను ఇక్కడికి వచ్చి నేను డిటెక్టివ్ అంటుంది, జరిగింది అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ ఒక నర్స్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సార్ మీతో ఇగ్నిషియో మాట్లాడాలంట అని చెప్పడంతో సరే మాట్లాడతానని చెప్పేసి ఆఫీస్ రూమ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇగ్నిషియో ఏమంటాడంటే, హీరోయిన్ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిందండి, సో నేను కూడా ఆమెను ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళిన తర్వాత ఆ పొట్టోడు హీరోయిన్ మీద ఎగబడి తనని అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. కాకపోతే నేను అక్కడికి వచ్చి వాడిని కర్రతో కొట్టాను. వాడు నా నుంచి తప్పించుకొని పారిపోయే సమయంలో పైనుంచి దూకి కింద పడిపోయి చనిపోయాడు. సో ఈ చావుకి హీరోయిన్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పడంతో ఆయన కూడా సరే అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కొంత సమయానికి హాస్పిటల్ కి ఒక పెద్ద ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత హాస్పిటల్ డీన్ శామ్ ఉన్నాడు కదా, ఆయన హీరోయిన్ తీసుకొచ్చి, చూడు మీ ఆయనకి ఫోన్ చేశాము, ఆయన ఫోన్ కలవట్లేదు, అంతేకాకుండా మీ పర్సనల్ డాక్టర్ ఉన్నాడు కదా, ఆయనకి కూడా మెయిల్ పంపించాము కానీ రిప్లై ఇవ్వట్లేదు, అందుకని నేను ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, వాళ్ళు లేకపోతేనేమండి ఈ హాస్పిటల్ ఒక అతను చనిపోయాడు కదా, అతని ఫాదర్ ని పిలవనని చెప్పడంతో ఈ డీన్ శామ్ ఏమంటాడంటే, నీ కళ్ళ ముందు ఉన్నది అతనే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరోయిన్ అంటుంది, ఇతను కాదండి వేరే అతనండి అని చెప్పేసి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే, ఈ అమ్మాయికి నిజంగానే పిచ్చి పట్టింది, మీరందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి డీన్ శామ్ ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళమంటాడు. దాంతో హీరోయిన్ మాత్రం పిచ్చి పట్టినట్లు అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అలా ట్రీట్మెంట్ ఇచ్చే ప్రాసెస్ లో హీరోయిన్ కి ఒక విషయం అర్థమవుతుంది. దీని అంతటికి కారణం తన భర్త అని చెప్పేసి తను అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఆ చనిపోయిన అతని తండ్రి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ కదా, తానేగా తనని మీట్ చేసింది. అంతేకాకుండా ఆ చనిపోయిన తన ఫాదర్ ని కేవలం తన న్యూస్ పేపర్ లో చూసింది, అది కూడా వాళ్ళ ఇంట్లోనే న్యూస్ పేపర్ లో చూసింది. ఒకవేళ తన భర్తే ఆ న్యూస్ పేపర్ సపరేట్ గా ప్రింట్ చేయించి తనని ట్రాప్ చేయడానికి తన ఇంట్లో పెట్టించాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. అంతేకాకుండా తన భర్త చేత దొంగతనంగా సంతకం తీసుకుంది కదా హీరోయిన్, అది కూడా తనకు తెలుసు, కావాలని తన భార్యకి తెలియనట్టు నటించి తాను సంతకం పెట్టాడు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ని మ్యానిపులేట్ చేసి తన భార్య మెంటల్ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత ఇక్కడే తన కథ ముగించేద్దాం అని చెప్పేసి తన భర్త ప్లాన్ వేసాడని చెప్పి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది. కాకపోతే ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ లో ఉంది, తాను మాత్రం ఏం చేస్తుంది, మరోవైపు హాస్పిటల్ లో ఉన్న సీజర్ ఆ తర్వాత లేడీ డాక్టర్ కి మాత్రం హీరోయిన్ ని అలా టార్చర్ చేయడం అస్సలు నచ్చదు. అందుకనే తనని జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ఆ సీజర్ తో అలాగే లేడీ డాక్టర్ తో ఏమంటుందంటే, చూడండి నాకు ఎందుకో నా భర్త మీద బాగా డౌట్ గా ఉంది, తను ఈ హాస్పిటల్లో ఉన్న శామ్ కి అలాగే నా పర్సనల్ డాక్టర్ కి బాగా డబ్బులు ఇచ్చినట్టున్నాడు, కావాలంటే వాళ్ళ అకౌంట్లు చెక్ చేయండి అని చెప్పేసి అంటుంది. దాంతో సీజర్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వెళ్లి పోలీసుని మీట్ అవుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులన్నీ వాళ్ళ ఆయన దొబ్బేసి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అందుకని అసలు హీరోయిన్ అకౌంట్ లో ఎంత ఉన్నాయో చూద్దాం అని చెప్పేసి ఆ పోలీసుని పర్మిషన్ అడుగుతాడు. దాంతో ఆయన కూడా సరేలే నేను మా వాళ్ళకి చెప్తానని చెప్పేసి అంటాడు. మరోవైపు లేడీ డాక్టర్ ఏం చేస్తుందంటే, ఈ డీన్ శామ్ ఉన్నాడు కదా, తన రూమ్ కి వెళ్ళి డెస్క్ లో చూస్తే అందులో ఒక చెక్ ఉంటుంది, దాంట్లో చాలా అమౌంట్ ఉంటుంది, అది కూడా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఈ డీన్ కి పంపించిన చెక్ అనమాట. దాంతో ఈ లేడీ డాక్టర్ కన్ఫర్మ్ చేసుకుంటుంది దీని అంతటికి కారణం తన భర్తేనని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయానికి డీన్ శామ్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అడుగుతుంది, నీకు ఇంత చెక్ అమౌంట్ ఎవరు ఇచ్చారని చెప్పి అడిగితే, ఏముంది హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఇచ్చాడని చెప్పేసి ఒప్పుకుంటాడు. కాకపోతే ఆ అమౌంట్ హాస్పిటల్ కి ఇచ్చాడని చెప్పి అనడంతో ఆ లేడీ డాక్టర్ ఏమంటుందంటే, హాస్పిటల్ కి ఇస్తే హాస్పిటల్ అకౌంట్ లో వేయాలి కానీ డైరెక్ట్ గా మీకెందుకు ఇచ్చాడని చెప్పి అనడంతో తానే ఏమంటాడంటే, ఏముంది నా అకౌంట్ లో నుంచి హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి అంటాడు. కానీ ఈ లేడీ డాక్టర్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది దీని అంతటికి కారణం హీరోయిన్ వాళ్ళ హస్బెండ్, పాపం హీరోయిన్ అమాయకురాలు అని చెప్పేసి. ఆ తర్వాత డీన్ శామ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వెతుక్కుంటూ వస్తాడనమాట. కాకపోతే అక్కడ హీరోయిన్ కనిపించదు. ఎలాగైనా సరే మీరు అందరూ వెతికి ఆ అమ్మాయిని పట్టుకోండి అని చెప్పేసి హాస్పిటల్లో పనిచేసి స్టాఫ్ అందరూ చెప్తాడు. దాంతో అందరూ వెతుకుతూ ఉంటారు. మరోవైపు సీజర్ ఉన్నాడు కదా, తానేంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఇంట్లో ఎవరు ఉండరు. డైరెక్ట్ గా ఆ లేడీ పోలీస్ కి ఫోన్ చేసి, హీరోయిన్ చెప్పింది నిజమే, ఇంట్లో ఎవరు లేరు,
అంతేకాకుండా ఇక్కడ తన భర్త కూడా కనిపించలేదని చెప్పి అంటంతో సరే నువ్వు హాస్పిటల్కి వచ్చి అని చెప్పేసి అంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ని ఆ ఇగ్నోసి గడు దాచిపెడతాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నన్ను ఇక్కడ నుంచి తప్పించండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇగ్నోసి దగ్గర లైటర్ తీసుకొని ఒక పెట్రోల్ బాటిల్ తీసుకొని హాస్పిటల్లోని ఒక రూమ్ లో పెట్రోల్ మొత్తం పోసి ఆ రూమ్ ని తగలబెడుతుంది. ఆ తర్వాత అద్దం పగలగొట్టుకొని అక్కడ నుంచి బయటకు పారిపోతూ ఉంటుంది. మరోవైపు ఇగ్నోసి ఏం చేస్తాడంటే వాటర్ ట్యాప్ దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి తన చేతి నిండా బొబ్బలు వచ్చేలా చేసుకొని తాను అక్కడ కింద పడిపోయి అరుస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు తన దగ్గరకు ఒక స్టాఫ్ వస్తాడు. వచ్చేసి మనోడికి బాగా సీరియస్ గా ఉందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ గ్యాప్ లో అతని దగ్గర తాళాలు తీసుకొని హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ రూమ్ తాళం ఓపెన్ చేస్తాడు. దాంతో అందరూ బయటికి వెళ్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి వర్షం కూడా పడుతూ ఉంటుంది. ఇంకోవైపు ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక చెల్లి ఉంది కదా, ఆ అమ్మాయిని వేరే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఈ ఇగ్నోసికి డౌట్ వస్తుంది, ఆ అమ్మాయిని పట్టుకుంటే వాళ్ళని కోపం వస్తుంది కదా, ఎక్కడ వీడని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ గా అదే సమయంలో ఇగ్నోషియాకి ఒక రూమ్ లో డెడ్ బాడీ కనిపిస్తుంది. అది ఎవరితో కాదు, ఈ అమ్మాయి వల్ల అనేది ఆ ట్విన్స్ లో పెద్దోడుతనమాట. మనోని అతి దారుణంగా గ్లాస్ తో ఆ పొడుగ్గా ఉండేవాడు చంపేశాడు. కాకపోతే ఇగ్నోషియా వెళ్ళి కాపాడుదనుకున్న లోపు తానే చనిపోయి ఉంటాడు. మీ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ కథ పాస్ట్ లో కదా జరిగింది, ప్రజెంట్ లో ఎందుకు చూపిస్తారని మీకు అనుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు మనకు చూపించిన ప్రతి ఒక్క సీను అది పాస్ట్ కాదు, ఫ్యూచర్ అనమాట. దర్శకుడు స్క్రీన్ ప్లే లో ఫ్యూచర్ ని ప్లస్ ప్రజెంట్ ని కలిపి చూపించాడు. సో ఆ ఇంపాక్ట్ వల్ల మనకు అలా అనిపించింది. ఆ తర్వాత పోలీసులు వచ్చేసి చుట్టుపక్కల మొత్తం చెక్ చేసి తనను ఒక గ్లాసు మొక్కతో పొడిచి చంపేశారని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తారు. ఆ గ్లాసు మొక్క పగలగొట్టుకుని బయటకు వచ్చిందేమో హీరోయిన్, ఆ గ్లాసు మొక్క తీసుకుని పొడిచిందేమో ఆ పొడుగ్గా ఉండేవాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మెంటల్ హాస్పిటల్లోకి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ప్రతి ఒక్క పేషెంట్ ని చెక్ చేస్తూ ఉన్నాడు. అదే క్రమంలో ఇగ్నోషియా చేతికి రక్తం ఉంది. తనని ఎంక్వైరీ చేసిన తర్వాత తను కేవలం కాపాడటానికి వెళ్ళాడే తప్ప తను చంపలేదు. అంతేకాకుండా తను వర్షంలో తడిస్తే తన బాడీ అంతా బొబ్బలు వచ్చేస్తాయని చెప్పేసి అందరికీ అర్థమైపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ అక్కడ నుంచి పారిపోదని చెప్పేసి డైరెక్ట్ గా గేట్ దగ్గరకు వస్తుంది. బట్ గేట్ దగ్గరకు వచ్చే లోపు అక్కడికి కార్నర్ వస్తుంది అనమాట. లేడీ ఆవిడ వచ్చేసి లోపల ఎవడో చనిపోయారంట, నేను వెళ్ళాలని చెప్పేసి అంటంతో ఇక్కడ హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఆవిడకి ఆపోజిట్ లో ఉంది మన కథలో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. లోపల ఎవరో చనిపోయారా, అదేంటి మంట అంటించాను, ఎవరు చనిపోలేదు, ఎవరు చనిపోయారని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేసి తను మళ్ళీ లోపలికి వస్తుంది. ఈ గ్యాప్ లో హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ లిస్ట్ తీస్తే ఒకళ్ళు మిస్ అయ్యారని సంగతి తెలుస్తుంది. ఆ మిస్ అయిన వాళ్ళు ఎవరో కాదు మన కథలో హీరోయిన్. వెంటనే డీన్ శామ్ ఏమంటాడంటే అర్జెంట్ గా హీరోయిన్ పట్టుకోమని చెప్పి అంటాడు. అలా కొంత సమయం తర్వాత దొరికిందని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి నేను వస్తున్నానని చెప్పి అంటాడు. వెళ్ళి చూస్తే కారులో ఒక శవం ఉంటుందన్నమాట. ఆ శవం ఎవరిదో కాదు, కార్నర్ దనమాట. సో ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే హీరోయిన్ ఏం చేసిందంటే ఆ కార్నర్ ని కొట్టి చెతక్ కొట్టి కారులో పడుకోబెట్టి ఆవిడ డ్రెస్ వేసుకుని వెళ్ళి ఆ శవాన్ని తాను పరీక్షిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే డీన్ శామ్ ఉన్నాడు కదా, తానేంటంటే ఇగ్నోసియాని ఎంక్వైరీ చేసేటప్పుడు ఒక డాక్టర్ వచ్చేసి సార్ కార్నర్ వచ్చింది సార్, కాకపోతే ఎప్పుడు వచ్చే లేడీ కాకుండా వేరే లేడీ వచ్చిందని చెప్పాడు కదా, ఆ వచ్చిన లేడీ ఎవరో కాదు మన కథలో హీరోయిన్. దాంతో మిగిలిన వాళ్ళందరూ బాడీని చెక్ చేస్తున్న మన కథలో హీరోయిన్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత అందరూ క్వశ్చన్ చేస్తారు. కాకపోతే హీరోయిన్ ఏముంటుందంటే చూడండి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పిల్లాన్ని చంపింది ఎవరు అంటే హత్య చేసింది ఎవరో కనుక్కోవాలి. ఆ కనుక్కోవడం కూడా నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. అదేంటంటే బాగా పొడుగు ఉంటాడు కదా, వాడే ఇతన్ని చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే తన చెల్లెల్ని ఎప్పుడు తీసుకెళ్ళినా సరే మనోడు చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యేవాడు, అందుకని కోపంతో చంపేసి ఉంటాడు. కావాలంటే వెళ్ళి వాడి చేతులు చెక్ చేయండి అని చెప్పి అంటంతో అందరూ వెళ్ళి చెక్ చేస్తారు. ఆ పొడుగ్గా ఉండే అతని చేతులు బ్లడ్ అయిపోయి చేతులు కట్ అయిపోయి ఉంటాయి. దాంతో అతన్ని హత్య చేశాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ కి అసలు మెంటలే లేవు. ఎందుకంటే మెంటల్ ఉంటే ఒక కేసుని ఎలా చేసేస్తుందని చెప్పేసి అందరూ హీరోయిన్ కి సపోర్ట్ గా మాట్లాడతారు. అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ కూడా నువ్వేం కంగారు పడకమ్మా, నేను కోర్టులో నీ తరపున సాక్ష్యం చెప్తానని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. ఇంకా ముఖ్యంగా పోలీస్ స్టేషన్ కి సీజర్ వెళ్ళాడు కదా, హీరోయిన్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయో లేదో కనుక్కోమని చెప్పేసి. అలా కనుక్కుంటే తెలిసేది ఏంటంటే హీరోయిన్ అకౌంట్ లో అస్సలు డబ్బులు లేవు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండే ప్లాన్ చేసి మరి హీరోయిన్ ని మెంటల్ హాస్పిటల్ కి వచ్చేలా చేశాడనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హాస్పిటల్ ఉన్న డాక్టర్లు అందరూ అంతేకాకుండా ఆ డీన్ శామ్ వీళ్ళందరూ కలిసి కూర్చొని హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ అడిగే క్వశ్చన్ అన్నిటికీ హీరోయిన్ పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేసింది అనుకోండి, హీరోయిన్ ని బయటికి పంపించేస్తారు. అందరూ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, హీరోయిన్ ప్రాపర్ గా ఆన్సర్ చేస్తూ ఉంటుంది. కానీ డీన్ మాత్రం ఒప్పుకోడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి సార్ నేను ఒక కేసుని డీల్ చేశాను సార్, ఇంకా నాకు పిచ్చింది అనుకుంటే ఎలా సార్ అని చెప్పి అంటంతో ఆయన మెల్లగా పైకి లేచి మీరందరూ ఏమనుకుంటారు, నేను నో చెప్పడానికి రీజన్ వాళ్ళ ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను, వాళ్ళ ఆయన నాకు బాగా డబ్బులు పంపించాడు, అందుకనే నో చెప్తున్నాను అనుకున్నారా, కానీ మీ అందరికి తెలియని విషయం ఒకటి ఉందని చెప్పేసి ఈ శామ్ ఒక బుర్ర బ్లాంకెట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ డాక్టర్ కి మెయిల్ పంపించారు కదా, అంటే లెటర్ పంపించారు కదా, దానికి ఇంకా రిప్లై రాలేదు. సో మేము అతన్ని కాంటాక్ట్ అయ్యాము, అతను ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, మీరు అతనితో మాట్లాడని చెప్పేసి ఈ డీన్ వెళ్ళి ఆ తలుపు
పంపిస్తాడు. అప్పుడు ఒక అతను వస్తాడు. మనందరికి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. ఆయన ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ని ఈ మెంటల్ హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు కదా, ఆయనే హీరోయిన్ వాళ్ళ పర్సనల్ డాక్టర్. ఆయన హీరోయిన్ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఏ ఇమాజినేషన్ లో ఉన్నావని చెప్పడంతో హీరోయిన్ కళ్ళు తేలేస్తుంది. మనకు కూడా బుర్ర బ్లాంక్ అయ్యి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ కి నిజంగానే పిచ్చి ఉంది. అసలు ఏం జరిగిందంటే నిజంగానే హీరోయిన్ తన హస్బెండ్ ని చంపేద్దాం చెప్పేసి విషయం పెడుతుంది. కాకపోతే తన హస్బెండ్ పసిగడతాడు. పసిగట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మెంటల్ హాస్పిటల్ పంపిస్తారని చెప్పేసి తనకు తెలిసిన ఈ డీన్ శామ్ కు ఫోన్ చేసి మీ హాస్పిటల్ కి పంపిస్తానని చెప్పాడు. అంతేకాకుండా తన ఫ్యామిలీ డాక్టర్ అయినా ఆ పెద్ద ఆయనకు కూడా చెప్తాడు అనమాట. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే హీరోయిన్ చాటుగా వింటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను పిచ్చి ఆసుపత్రికి వెళ్తానా, నాకు పిచ్చి ఉందా అని చెప్పేసి తనకు తాను ఊహించుకొని ఆ పిచ్చి ఆసుపత్రికి పిచ్చి ఉండటం వల్ల వెళ్ళట్లేదు. అక్కడ ఒక హత్య జరిగింది. ఆ హత్య చేసిన వాడిని పట్టుకోవడానికి నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంది. అంతేకాకుండా చాలా క్లారిటీగా మాట్లాడుతుంది, బ్రిలియంట్ గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. కాకపోతే హీరోయిన్ మెంటల్ హాస్పిటల్ రావడానికి, అది కూడా పోలీసులతో సంబంధం లేకుండా మెంటల్ హాస్పిటల్ రావడానికి ఈ డీన్ శామ్ ఒప్పుకున్నాడని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఈ డీన్ శామ్ కి ఒక చెక్ పంపిస్తాడు. దాన్ని చూసి పాపం ఈ సీజర్ ఆ తర్వాత లేడీ డాక్టర్ వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కి తన ఫ్యామిలీ డాక్టర్ అంటే చాలా భయం అనమాట. ఎందుకంటే తనను చూస్తే తనకున్న రోగం తనకి గుర్తొస్తుంది. అలా తనకున్న రోగం గుర్తురావటం వల్ల తన ఒంట్లో భయం వచ్చేసి ఆయన ముందు భయంగా నిలబడుతుంది. ఇది చూసిన మిగతా డాక్టర్లందరూ ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మనందరం ఎంత పెద్ద తప్పు చేసామని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ కి పిచ్చుందని చెప్పేసి తనని జీవితాంతం అదే మెంటల్ హాస్పిటల్ లో ఉంచాలని చెప్పేసి వాళ్ళందరూ ఫిక్స్ అవుతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ మేము ముందుగానే ఊహించాం బాబు అనుకుంటే మాత్రం ఆ విషయాన్ని కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.